Friends, our topic is I and my home. So, in this lesson, we discuss about prepositions. Okay, prepositions means words that show relation between two words are called preposition. Okay, words that show relation between two words are called preposition. అంటే రెండు వర్డ్స్ల మధ్య సంబంధాన్ని రిలేషన్ మీన్స్ సంబంధాన్ని ఓకే సంబంధాన్ని తెలిపే వర్డ్స్ని ఏమంటాం మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఏమంటాం రెండు వర్డ్స్ల మధ్య సంబంధాన్ని తెలిపే వర్డ్స్ని ప్రిపోజిషన్స్ అంటాం. సో ప్రిపోజిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, ఓకే, నియర్, నెక్స్ట్ అబౌవ్, around, next beside, behind. So these all are called prepositions. Okay, on, in, near, above, around and beside, behind. So వీటన్నిటిని కూడా మనం ఏమంటాం prepositions. So let's see some examples. Veena is standing near the window. Okay, here near ఇవన్నిటిని మనం ఏమన్నాం ప్రిపోజిషన్స్. ఓకే, ప్రిపోజిషన్స్ అన్నాం కదా. సో వీణా ఈజ్ స్టాండింగ్ నియర్ ద విండో. వీణా ఎక్కడ నిల్చుంది విండో దగ్గర. సో ఇక్కడ నియర్ అనేది లేకుంటే, నియర్ అనే వర్డ్ లేకపోతే వీణా ఈజ్ స్టాండింగ్ ద విండో. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్గా మనకు రాదు. సో ఇక్కడ నియర్ అనే వర్డ్ పెట్టడం వల్ల సెంటెన్స్ కంప్లీట్ అయింది. సో ఇట్లా రెండు పదాల మధ్య ఈ వర్డ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమన్నాం ప్రిపోజిషన్స్తో. దీనికి మధ్య ఈ సంబంధాన్ని తెలిపేది కాబట్టి నియర్ అనేది ప్రిపోజిషన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద ఓల్డ్ లేడీ sat beside, okay, here beside Neena. See, the old lady sat beside Neena. Okay, the old lady ekkadundi Neena pakkana. Okay, sat means కూర్చొని ఉంది. ఓకే, ఇక్కడ బిసైడ్ అనే ప్రిపోజిషన్ లేకపోతే ఈ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ కరెక్ట్గా రాదు. సో ఇక్కడ బిసైడ్ అనేది ప్రిపోజిషన్. ఓకే, ద ఓల్డ్ లేడీ సాట్ బిసైడ్ నీనా. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ దే సాట్ ఆన్ ద సోఫాస్. ఓకే, దే సాట్ ఆన్ ద సోఫాస్. హియర్ on is the preposition. Okay, they sat on the sofas. సో ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ లేకపోతే దే సాట్ ద సోఫాస్, ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో హియర్ ఆన్ ఇస్ ద ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్ ద పెయింటింగ్ వాస్ ఆన్ ద వాల్. ఓకే, the painting was on the wall. Here on is the preposition. The painting was on the wall. So ఈ సెంటెన్స్ లోపల ఆన్ అనే ప్రిపోజిషన్ లేకపోతే the painting was the wall. సో ఇది మీనింగ్లెస్ సెంటెన్స్గా ఉంటుంది కాబట్టి మనం ప్రిపోజిషన్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సో the painting was on the wall. Here on is the preposition. And another example, the fishes were in the bowl. Okay, see, the fishes were in the bowl. Here in is the
preposition. ఓకే, ద ఫిషెస్ వర్ ఇన్ ద బౌల్. ఈ సెంటెన్స్ లోపల ఇన్ అనే ప్రిపోజిషన్ లేకపోతే ద ఫిషెస్ వర్ ద బౌల్. సో ఇది మీనింగ్లెస్ సెంటెన్స్ అవుతుంది. సో కంపల్సరీ మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడుతున్నాం. సో ద ఫిషెస్ వర్ ఇన్ ద బౌల్. హియర్ ఇన్ ఈస్ ద ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, the vase was near the bowl. Okay, see, the vase was near the bowl. Vase అనేది ఎక్కడుంది? బౌల్ దగ్గర. సో హియర్ నియర్ ఇస్ ద ప్రిపోజిషన్. సో the vase was near the bowl. Next one is the clock. The clock was on the wall above the bowl. Okay, the clock was on the wall above the bowl. So here two prepositions, on, above. సో ఈ సెంటెన్స్ లోపల రెండు ప్రిపోజిషన్స్ అనేవి రావడం జరిగింది. సో ద క్లాక్ వాస్ ఆన్ ద వాల్ అబౌవ్ ద బౌల్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ దే సాట్ ఆన్ ద సోఫాస్. సో ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా రాదు. సో ఆన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం మనం. దే సాట్ ఆన్ ద సోఫాస్. నెక్స్ట్ వన్, ద పెయింటింగ్ వాస్ ఆన్ ద వాల్. ఏంటి మనకు ప్రిపోజిషన్స్ ఏంటేంటి? ఆన్, ఇన్, బిహైండ్, బిసైడ్, నియర్, అబౌవ్, ఆన్. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ prepositions. Okay, prepositions means words that show relation between two words. Okay, they are all called prepositions.